బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు ఈ చికెన్ కర్రీ. నా స్టైల్లో ఎలా వండుకోవాలో చెప్తాను చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోనే మరొక చిన్న చిట్కా కూడా చెప్తాను చూడండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ చిట్కా చెప్తున్నాను చూడండి. ఆనియన్స్ అనేవి చికెన్ కర్రీలోకి పొడుగ్గా కోసుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది. నేను మసాలా కోసం యాలక్కాయ, చెక్క, లవంగం ముక్క, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వేసుకొని దంచుకుంటున్నాను. ఇలా దంచుకోవడం వల్ల చికెన్ కర్రీ మరింత టేస్ట్ అనేది వస్తుంది. దంచుకున్న దాన్ని పక్కనైనా పెట్టుకోవాలి. మనం ఆనియన్స్ వేగడం కోసం మూత అయితే పెట్టాను నేను. ఈ మూత తీసుకొని ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేయాలి. టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఈ వేగిన టమాటా ముక్కల్లోకి వేయాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో చికెన్ అనేది కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇలా వేగిన తర్వాత చికెన్ మూత తీసేసి చికెన్ అనేది బాగా దగ్గరగా బాగా కుక్ అయిన తర్వాత అందులోకి చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపి కొంచెం వాటర్ వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించి దగ్గరగా అవ్విన తర్వాత తీసి కొత్తిమీర జల్లుకుంటే ఎంతో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.